ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజు మీరన్నట్టు జగన్ అభిమానులు వేల సంఖ్యలో ఉంటారు. సో జగన్ ని చూడటానికి చాలా మంది వస్తుంటారు. మనం అక్కడ కోర్టు దగ్గర కూడా చూడొచ్చు, చాలా మంది చేరుకున్నారు. సో ఇక్కడికి ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గరికి జగన్ మరి కాసేపట్లో రాబోతున్నారు. సో అక్కడ ఆల్రెడీ పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా కానీ అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు, జగన్ అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఇక్కడికి వచ్చిన వారు? పూర్తి స్థాయిలో కూడా జగన్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు కూడా జగన్ కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందినటువంటి కీలక నేతలు, జగన్ తో సన్నిహితంగా ఉండేటటువంటి నేతలు కూడా ఇక్కడికి ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దాదాపు 6 years తర్వాత ఆయన విచారణకు నేరుగా ఆయన వ్యక్తిగతంగా హాజరవుతుండడం తొలిసారి కావడంతో కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన్ని చూసేందుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఏపీ నుంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి వారు కావచ్చు, అనేక మంది కూడా ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఈ ఇతరులని కూడా అంటే కేవలం మీడియాను మాత్రమే ఈ రోప్వేల లోపలికి అలౌ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అభిమానులను అటు కార్యకర్తలను కూడా కొంత కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన చూసేందుకు, ఆయన కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే మరో 5 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అభిమానులు కూడా కొంత మరోసారి ఈ యొక్క వ్యక్తిగతంగా ఆయన్ను కోర్టు హాజరు కావాలంటూ కూడా కోరడం అనేది ఏదైతే ఉందో దాని పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి యొక్క కేవలం ఇది కక్ష సాధింపు కేసులుగానే మేము పరిగణిస్తా ఉన్నాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దాదాపు 13 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించి అంటే గతంలో 2009కి ముందు నుంచి 2004, 2009 సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రోకో చేశారు అనేటటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించి గతంలో ఆయన 16 నెలల పాటు కూడా జైల్లో గడిపి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఆ తర్వాత వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ప్రతి వారం కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరవుతూ వచ్చారు. అప్పటి వరకు ఆ తర్వాత సీఎం అయిన తర్వాత కొంత మినహాయింపు కోరుతూ కూడా ఆయన కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా కోర్టు కొంత సానుకూలంగా స్పందిస్తూ కూడా ఈ యొక్క మినహాయింపు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మరోసారి 6 ఏళ్ల తర్వాత చివరిగా 2020లో జనవరి 10వ తేదీన ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆ తర్వాత 6 years తర్వాత ఇప్పుడు హాజరవుతుండడంతో కూడా అభిమానులు అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు కొంత సంఘీభావంగా మద్దతుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఆయన నివాసం వద్ద ఎంతలా అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు అనేది కూడా తెలుసుకునేటటువంటి చూడొచ్చు. విజువల్స్ లో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కానీ అక్కడే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అక్కడ వారిని కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఎట్లా కక్షపూరిత చర్యలు పూర్తి స్థాయిలో కూడా మీ పేరెంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలని వచ్చారు. ఏంటి ఈ కేసుకు సంబంధించి ఏంటి ఏమనిపిస్తారు? మాట్లాడలేదు కదా, తర్వాత తెలుస్తుంది. అన్ని కూడా కష్టపూర్త చర్యలే, తర్వాత వస్తుంది కదా, మరోసారి జగన్ సర్కారు వస్తుంది అనేది కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఏపీలో వచ్చే జగన్మోహన్ రెడ్డి సర్కారీ అంటూ కూడా దినోత్సవం చేస్తా ఉన్నారు. అయితే ఇది కేవలం పక్షపూరిత చర్యలు భాగమే అంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.
పూర్తి స్థాయిలో కూడా ఆ మూడు వైపులా కూడా అభిమానులు కట్టడి చేసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. నేతలను అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి అంటే ఏపీలో ఉన్నటువంటి పులివెందులతో పాటుగానే వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. వారిని పూర్తి స్థాయిలో కూడా కొంత కట్టడి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొంతమంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఇవాళ 6 years తర్వాత మరోసారి సిబిఐ కోర్టులో జరుగుతుంది. జగన్ మీద కేసులు పెట్టడం ప్రతిపక్ష నాయకుడిని అట్లా చేయడం కష్టం. ఎందుకంటే ఆయన ఈరోజు వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఎంతో మంది అభిమానులు చేయండి రాజధాని. దాంట్లో భాగంగా మేము కూడా వైఎస్ఆర్ అభిమాని కాబట్టి మమ్మల్ని కలుద్దామని చెప్పి కామారెడ్డి ఇక్కడ పార్టీ లేకపోయినా అభిమానం జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఇక్కడికి వచ్చారు. చూపిస్తున్నాము. జై జగన్, జై జగన్. ముఖ్యమంత్రులు చేసుకోవడం అనే అందరికీ కేసు